కానీ స్థూలంగా పేదరికాన్ని కొనసాగించి పేదల్ని బెచ్చగాళ్లుగా మార్చే వ్యవస్థ స్థానంలో పుట్టిన ప్రతి బిడ్డకి కులంతో వివక్ష లేకుండా ఆత్మగౌరవం ఉండేట్టుగా తలెత్తుకు బతికే ఏర్పాటు కావాలి, మంచి విద్య కావాలి, ఆరోగ్యం కావాలి, ఉపాధికి తగ్గ నైపుణ్యం కావాలి, సంపాదించే శక్తి కావాలి. ఏ కులంలో పుట్టాడన్న ప్రశ్న ఆ బిడ్డ భవిష్యత్తుని శాసించకూడదు, ఎవరు తలవంపు తీసుకురాకూడదు. ఈవేళ కేవలం పుట్టిన కులం వల్ల, కుటుంబం వల్ల పుట్టిన నాడే బిడ్డల భవిష్యత్తు నిర్ణయం చేయొచ్చు. మనం ఈనాటికి కూడా కుల వ్యవస్థ కోట్ల మంది నిర్వీర్యం చేస్తాం, ఆత్మ న్యూనతకు గురి చేస్తాం. ఎప్పుడు సరైన సమాజం సృష్టించుకున్నామని చెప్పంటే ఎక్కడో దూరంగా ఉన్న కలెక్టర్ కన్నా మన బాత్రూంలో తూముల పూడికి తీసి దుర్గంధం లేకుండా చేసే ప్లంబరు చాలా మిన్నా అని గుర్తించిన నాడు, ఒక జిల్లా కలెక్టర్ కొడుకుతో ఒక గ్రామంలో ఉన్నటువంటి సామాన్య రైతు కూలీ కూతురు పోటీ పడగలిగిన నాడు, ఏ కులంలో పుట్టినా సరే మంచి ప్రమాణాల చదువు ప్రతి బిడ్డకి ఖచ్చితంగా అందిన నాడు, దేవుడిచ్చిన తెలివితేటలు ప్రతి బిడ్డకి వికసించే అవకాశం వచ్చిన నాడు, ఏ జబ్బు వచ్చినా సరే ఖచ్చితంగా నేను జేబులోంచి రూపాయి ఖర్చు పెట్టకుండా మంచి ఆరోగ్యాన్ని పొందగలన్న విశ్వాసం కలిగే వ్యవస్థ నిర్మించిన నాడు అప్పుడు మనం గర్వపడాలి. అప్పుడు నిజమైన రాజకీయం వచ్చినట్టు, అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం వచ్చినట్టు. ఇవన్నీ మనకు సాధ్యమే. ఇవి కేవలం కాకమ్మ కథలు కాదు, ఇవి అందని కళలు కాదు. మన అదృష్టం కొద్ది దానికి తగ్గ సాంకేతిక విజ్ఞానం ఉన్నది, దానికి తగ్గ వనరులు ఉన్నాయి. అంగట్లో అల్లే ఉన్నాయి, కానీ అల్లున్నట్లే సీనున్నాయి. దాన్ని సాధించే సమర్థ రాజకీయం, నాయకత్వం లేదు. అది మీరు తెచ్చుకోవాలి. మీకు విద్య ఉన్నది. 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం నాకు ప్రపంచం ఏంటంటే అర్థం కాదు. నేను జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు, జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక ఊరు నుంచి ఊరు ఫోన్ చేయాలని చెప్పంటే లైట్నింగ్ కాల్ పెట్టాల్సి వచ్చేది. ఇంపార్టెంట్ కాల్ అని చెప్పనేవాళ్ళు. దానికి నిమిషానికి 30-40 రూపాయలు ఆ రోజుల్లో కట్టాల్సి వచ్చేది. ఈవేళ మీరు ఇక్కడ అనంతపూర్లో ఉండి ఒక్క బటన్ నొక్కితే అమెరికాతో మాట్లాడుతున్నారు ప్రకామని చెప్పండి. మీలో ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి ఒకసారి చెప్పండి. మొబైల్ ఫోన్లు లేనాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కొంతమంది చేతులు కానీ బతకం కొద్ది అంటే సాంకేతిక విజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. అవకాశాలు పుష్కలంగా వస్తున్నాయి. ఏమన్నా జేపీ గారు చెప్పింది తప్పండి చూసుకుందాం అని చెప్పంటే మీరు ఫోన్ నొక్కి ఒక బటన్ నొక్కి ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి వికీపీడియా మరదలు చూసుకోవచ్చు. అద్భుతమైన సాంకేతిక విజ్ఞానం మనం ఉందన్నది. మనం తలుచుకుంటే సాధించలేనిది ఏం లేదు, అద్భుతాలు సాధించగలం. నేను కోరుతోంది సమాజంలో యువతనే మధ్యతరగతిని గొప్ప త్యాగాలు చేయమనంటల్లా. మీరెంత గొప్ప వాళ్ళైనా, మీరెంత కోటీశ్వరులైనా, మీరెంత పెద్ద కోటగోడలు కట్టినా, ఎంత మేడల్లో నివసించినా కూడా పక్కింటి పూరి గుడిసెలో ఉన్న పోరగాన్ని కుట్టిన దోమ వచ్చి మీ ఇంట్లో కూడా ప్రవేశిస్తుంది. ఆ దోమ వచ్చి మీ పిల్లల్ని, మీ మనవాళ్ళని కూడా కొడుతుంది. ఎందుకంటే దోమలు గొప్ప సోషలిస్ట్. దోమలకు ఎక్కువ తక్కువ తేడా లేదు. అనంతపురం వాడ, కర్నూలు వాడ, రెడ్డ, కమ్మ, బలిజ, బలహీన వర్గమా, ఆంధ్రాన, తెలంగాణన ఒక్క తేడా కూడా దోమకు లేదు. దోమకు తెలిసిందల్లా ఏంటంటే మనిషి తడితే వాడిని కచీలు కొట్టాలి, రక్తం పీల్చుకోవాలి. దోమ ధర్మం. నేను కోరుతోందల్లా అరే ఈ దోమల్ని నియంత్రించే వ్యవస్థ కావాలరా. నేను ఎంత గొప్పవాడినైనా కూడా దోమలు నన్ను కొడతాయి, నా బిడ్డల్ని కొడితే నాకు డెంగ్యూ ఫీవర్ వస్తుంది. అది రాకుండా చేయడమే రాజకీయం అవసరం తెలిసిన జనం కావాలి. అంతమించి గొప్పతనం వెళ్ళే దీనిలో పెద్ద మిస్టరీ లేదు, పెద్ద త్యాగాలు లేవు. చాలా మంది జేపీ గారు త్యాగం చేశారు. ఏం త్యాగం చేసి ఏం త్యాగం చేయలేదు. శుభ్రంగా తింటున్నాం, అదే బట్టలు వేసుకుంటున్నాం. 1 లక్ష ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఏమయ్యా పంపనిపోయిందా? తినడానికి తిన్నంతకాలం, గౌరవంగా బతుకుతున్నంతకాలం ఏమి ఆకలితో చచ్చిపోవట్లేదు. ఏ త్యాగాలు చేయక్కర్లా. నా బిడ్డల బతుకు కోసం త్యాగం చేశానని తింటాను అనుకుంటారా? ఏ కన్న తల్లైనా సరే ఇంట్లో తినడానికి ఎక్కువ తక్కువ ఉంటే పిల్లలకి తినిపించి మిగిలింది ఉంటే తింటుంది, లేకపోతే బస్తుంటుంది. కానీ నేను త్యాగం చేశానని చెప్పి తల్లి చెప్పుకోలే. మన సమాజంలో మన బిడ్డల కోసం, మన తర్వాత తరం కోసం మనం కష్టపడితే అది త్యాగమా? దానికి పెద్ద మెడల్స్ కావాలా మనకి? మన కోసం మనం చేసుకుంటాం, మన బిడ్డల కోసం చేసుకుంటాం, మనం గర్వించే సమాజం మొత్తం కోసం చేసుకుంటాం. ఇంకో దేశాల గురించి లొట్టలేసిన అవసరం లేకుండా నా దేశాల చూసి గర్వించడం కోసం మనం చేసుకుంటున్నాం. అది రాజకీయం. అందుకోసం లోక్సత్తా పార్టీ, అందుకోసం మీరంతా రాజకీయంలో భాగస్వాములు కావాలి. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు మనసు చెప్పినట్టు ఓటు వేయాలి. అందుకోసం వ్యవస్థ మార్పులో మీరు పాలు పంచుకోవాలి.
ఓటు వేయగానే మీ బాధ్యత తీరిపోతుంది. ఓటు వేశాక పదవుల్లో ఉన్న వాళ్ళ వంచ. ఎందుకంటే ఒక్కసారి అధికారం వస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళతో సహా ప్రతి వాళ్ళకు కూడా కైపెక్కుతుంది, ప్రతి వాళ్ళకి కొమ్మలు వస్తాయి. అధికారం ప్రతి వాళ్ళని కూడా సమ్మోహితులను చేస్తుంది, వాళ్ళని వంచాలి. అంతకు మించి మన సమస్యల పరిష్కారం కోసం నాయకులు గొప్పవాళ్ళైనా వాళ్ళు చాలని గుర్తించాలి. మహాత్మా గాంధీ వచ్చిన ఆయన ఏం చేయలేడు. ఆ మార్గాన్ని మనం నడవాలి. ఎక్కడికక్కడ మన వీధిలో పనులు మనం పట్టించుకోవాలి, మన ఊళ్ళో పనులు మనం పట్టించుకోవాలి, మన ఊరిని మనం శాసించుకోవాలి, మన వార్డులో పనులు మనం చేసుకోవాలి. అప్పుడు పరిపాలన సరిగ్గా ఉంటుంది తప్ప ఒక్కసారి ఓటేశానండి ఇక 5 ఏళ్ళు గురక పెట్టిన తర్వాతనండి మీరు రాత్రి మూడు తిరగండి అని చెప్పంటే పనులు జరగవు. దానివల్ల జీవితాలు బాగుపడవు. అంటే నేను కోరుతోంది భాగస్వామ్యాన్ని, నేను కోరుతోంది పౌరుల్లో విజ్ఞతని, నేను కోరుతోంది మన భవిష్యత్తు పట్ల అవగాహనని, నేను కోరుతోంది ఈ భారాన్ని ఈ బరువుని మోసే శక్తి సామర్థ్యాలు ఆ ధైర్యం చేవ ఉన్నటువంటి యువత. అప్పుడు నిజంగా ప్రజాస్వామ్యానికి మనం అర్హులం, అప్పుడు నిజంగా ఈ స్వేచ్ఛకు మనం అర్హులం, అప్పుడు నిజంగా మనం గర్వించే సమాజ నిర్మాణం మనం చేసుకోగలం. ఎందుకంటే ఆ అవకాశాలు మనకున్నాయి, ఆ సాంకేతిక విజ్ఞానం ఉంది, ఆ వనరులు ఉన్నాయి. ఇందాక చెప్పాను 7,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో కేవలం ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ కింద ఖర్చు పెడుతున్నాం. ఈ 4 ఏళ్లలో 30,000 కోట్లు అయిపోయింది హరీమని చెప్పండి. సద్వినియోగం చేసుకోవాలి కానీ ఎన్ని ఫలితాలు సాధించుకోవచ్చు. డబ్బులు లేక మనం పట్టించుకోం. కాబట్టి రాజకీయాన్ని ద్వేషించబోకండి, రాజకీయాన్ని బాగు చేయండి, దానిలో మీరు భాగస్వాములు కండి, మీరు నాయకత్వం తీసుకోండి. వ్యవసాయం గురించి సోదరులు చెప్పారు. ఆరోగ్యం, విద్య, లోక్సత్తాకి ప్రాణం. కానీ 2 అంశాలు మాత్రం నేను క్లుప్తంగా ప్రస్తావిస్తాను. అవినీతిని గురించి దేశమంతా అట్టుడికిపోతున్నాం. ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేశాడు, నేను చెప్పక్కర్లా. ఇంతకాలంగా లోక్సత్తా ఏం చెప్తుందో అని ముఖ్యమంత్రి గారు చెప్పాడు. పేపర్ చూసారా ఇవాళ మీరు? ఏమన్నారా? సామాన్య పౌరులు మొత్తం అవినీతి గురించి చెప్పలేనా? బడుగు జీవులు, సామాన్య పౌరులు, ఆమ్ ఆద్మీ చిన్న చిన్న సర్టిఫికేట్ల కోసం చెప్పిన వికలాంగుల సర్టిఫికేటో, బర్త్ సర్టిఫికేటో, ఇన్కమ్ సర్టిఫికేటో, రేషన్ కార్డు, వీటి కోసం అని చెప్పని సగటున ఏడాదికి 2,000 కోట్ల రూపాయలు లంచం ఇస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారే సెలవిచ్చారని చెప్పక్కర్లేదు. ఇక అనంతపురం జిల్లాలో ఐరన్ మైనింగ్ కోసం ఎంత లంచాలు ఇస్తున్నారో, ఎస్సీసీల కోసమో లేకపోతే పెద్ద పెద్ద బడా కాంట్రాక్ట్ లంచాలు ఎంత ఇస్తున్నారో, ప్రొడ్యూస్ పెట్టడం కోసం ఎన్ని 100 కోట్ల చేతులు మారుతుందో దాన్ని వేరే పెడతాం. కేవలం సామాన్యులు ఇస్తున్న లంచాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు 190 మందికి ఇన్కమ్ సర్టిఫికేట్ అక్కర్లేదు. డాక్టర్ కొండయ్య గారు అక్కర్లే, కష్టపడ్డాడు ఆయన. మంచి డాక్టర్గా మీ నగరంలో పేరు తెచ్చుకోండి, నిజాయితీపరుడుగాను, హస్తవాసన మనిషిగాను. ఆయన వద్దన్నా కూడా మీరు శక్తికి మించి డబ్బులు ఇచ్చి మరీ మంచి వైద్యం చేయించుకుంటారు. ఆయనకి సర్టిఫికేట్ అక్కర్లేదు. ఎవరికి కావాలి? నిరుపేదలకు కావాలి. ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్ వస్తుందేమో, ఫీ రియంబర్స్మెంట్ వస్తుందేమో, మరో రాయితీ వస్తుందేమో అని కోరుకునే వాళ్ళకి కావాలి. బతుకు భయంగా ఉన్న వాళ్ళకి కావాలి. అలాంటి వాళ్ళు 2,000 కోట్ల రూపాయలు ఏడాదికి పన్నులు కాదు, పన్నుల్లాగా ఈ రౌడీ మామూలు లంచం చెల్లించాల్సి వస్తుంది. కానీ ఈ తొలగించిన అసాధ్యం అనుకోబోకండి. మళ్ళీ టెలిఫోన్ల సంగతి చూడండి. 20 ఏళ్ల క్రితం టెలిఫోన్ కావాలని చెప్పంటే ఆ రోజుల్లో 8,000 రూపాయలు ఓన్ యువర్ టెలిఫోన్ అని చెప్పని డిపాజిట్ కట్టాల్సి వచ్చింది. 25 ఏళ్ల క్రితం 8,000 రూపాయలు అని చెప్పంటే ఈ వేడ ఎంత ఉంటుంది? 1 లక్ష 2 లక్షలు ఉంటుంది. మీరు ఊహించండి, 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు డిపాజిట్ 4-5 ఏళ్ళు కట్టేసి ఫోన్ కోసం అని చెప్పని మళ్ళీ డిపాజిట్ తిరిగి రాదు. ఆ డబ్బు తిరిగేవారు వాళ్ళు. ఆ తర్వాత టారిఫ్లో రాబట్టుకోవాల్సిందే, వడ్డీ లేదు దానికి. 4 ఏళ్ళు వెయిట్ చేస్తే ఫోన్ వచ్చిందంటే మీరు ఊహించగలరా? 25 ఏళ్ల క్రితం మేమంతా అలాంటి వ్యవస్థలో ఉన్నాం. ఆ తర్వాత ఫోన్ శాంక్షన్ అయిన తర్వాత ఇంట్లో ఫోన్ కనెక్షన్ ఇవ్వాలంటే లంచం వాల్సి వచ్చేది. ఈ లోపల ఇల్లు మారితే ఈ పేట నుంచి ఆ పేటకి ఇక్కడ కాదండి అక్కడ కట్టినట్టు మళ్ళీ లంచం వాల్సి వచ్చేది. నెలకు 15 రోజులు ఇప్పుడు ఫోన్ చెడిపోయి ఉండేది. చెడిపోయిన ఫోన్ బాగు చేయాలంటే మళ్ళీ లంచం వాల్సి వచ్చేది. ఈవేళ ఎవరన్నా ఒక్క లంచం ఇస్తున్నారా ఈ ఫోన్ల కోసం చెప్పని? ఒక్కళ్ళు ఇచ్చినాడు, ఎవరు చేతికన్నా ఫోన్ కోసం లంచం ఇచ్చినాడు?
అంటే ఏమైంది? వెంట మార్పులు అయిపోయారా? వ్యవస్థలో కొన్ని సరైన మార్పులు రావడం చేత అవినీతి పోయింది, సేవలందరికీ ఎండింది. ప్రతి రంగంలో అంటే భారతదేశం నుంచి అవినీతి నిర్మూలించడం పూర్తిగా 100% సాధ్యము. ముఖ్యమంత్రి గారు చెప్తున్న 2,000 కోట్ల రూపాయల అవినీతి సామాన్యుడి మీద గుదిబండ కాకుండా, వాడి కన్నీళ్లు తెప్పించకుండా చేయడం 100% సంకల్పం ఉంటే సాధ్యము. అవినీతి ఏం బయటపడక్కర్లేదు. దేశంలో చాలా మంది అవినీతిని గురించి చాలా ఆవేశపడుతున్నారు, నీరసపడబడుతున్నారు. ఆవేశపడండి, నీరసపడబోకండి. ఖచ్చితంగా అవినీతిని అంతం చేయగలరు. 3 మార్గాలు. మొట్టమొదటి, ఎక్కడ వీలుంటే అక్కడ పోటీ తీసుకురండి. ఓబులాపురంలో ఐరనర్ వచ్చింది అని చెప్పంటే అసెంబ్లీలో అదే పనిగా చర్చలు వస్తే నేను చాలా స్పష్టంగా చెప్పాను, అయ్యా గాలి జనార్దన్ రెడ్డికి వచ్చిందా, లేకపోతే మరొక ఆయన పేరు ఏంటంటే కొండారెడ్డికి వచ్చిందా, వెంకట్రావుకి వచ్చిందా, మనకు అనవసరం. మనకు కావాల్సింది ప్రభుత్వ ఖజానాకి అత్యధికంగా ప్రజల వనరుల నుంచి డబ్బు వచ్చిందా లేదా, లేకపోతే ప్రజల ఆస్తి కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల సొంతపరమైందా. ఇవాళ ఏం చేశారు? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అన్న పేరుతో ఎవడు ముందొస్తే వాడికి ఇస్తామని కాగితం మీద చెప్పి, నోటిఫికేషన్ ఏ రోజు ఇవ్వబోతున్నామన్నది వాడికి మాత్రమే తెలియజేసి, వాడి కాగితాలని సిద్ధం చేసుకున్నాక నోటిఫికేషన్ ఇచ్చిన మొట్టమొదటి నిమిషంలో వాడి నుంచి అప్లికేషన్ తీసుకుని వాడికే ఖరారు చేయటం. ఈ లోపల ఒక బినామీ కంపెనీ అక్కడ నాయకుడు పెట్టేసుకుని ఆ బినామీ కంపెనీ 50% షేర్లు పెట్టేస్తాడు. తీరిగ్గా ఇద్దరు కలిసి దేశాన్ని దోచుకుంటాడు. అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ పెరిగి ఐరనోల్కో మరోదానికో అప్పనంగా 100 కోట్ల లాభాలు వస్తే, ప్రజల ఆస్తితో ఈ కలంపోటుతో కాగితం ఇచ్చిన కారణంగా కొంతమంది జేబుల్లోకి 100 కోట్లు జరుగుతున్నాయి. మన నెత్తిన సంటకోపం చేరుతోంది. అలా కాకుండా నిజమైన పోటీని పెట్టి, ఆ పోటీలో ఎవడు ఎక్కువ వేలానికి పాడితే గిరాకీని బట్టి వాడికి ఇచ్చే ఏర్పాటు చేసి, ఆ తర్వాత కూడా అప్పనంగా లాభాలు వస్తే వాడేం కష్టపడలా, వాడేం గొప్ప సాంకేతిక విజ్ఞానం ఉపయోగించరా, వాడేమి రిస్క్ తీసుకోవాలా, భూమిలో ఉన్న దాన్ని తీసుకుని అమ్మేసుకున్నాడు, శుభ్రంగా డబ్బులు వచ్చినాయి. రేటు పెరిగి అప్పనంగా లాభాలు వస్తే న్యాయమైన లాభం వాడికి వచ్చి మిగతాదంతా ప్రభుత్వ పరమయ్యేట్టుగా విండ్ ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ వేస్తే 2G స్పెక్ట్రమ్ కావచ్చు, ఐరన్ ఓర్ కావచ్చు, మరో చోట కావచ్చు, అవినీతి ఖచ్చితంగా మనం ఆపలేం. అంతేగాని అవినీతి ఉంది ప్రపంచం అంతా ఉంది, మనం ఏం చేయలేం, మనం ఆపగలమా? ఈ బేదరికలు చిత్తశుద్ధి ఉంటే 100% అవినీతి ఆపగలం. మొట్టమొదటి పోటీని పెంచాలి. రెండోది, 2,000 కోట్ల రూపాయల అవినీతి పోవాలని చెప్పంటే ఎందుకు లంచం ఇస్తున్నారు? లంచం ఇచ్చే వాళ్ళు ఎవరన్నా కూడా సంతోషంగా లంచం ఇస్తున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళలో నాతో సహా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఒక్కరు లంచం ఇచ్చాం. మనం ఏ తప్పు చేయకుండా లంచం ఇచ్చాం. లంచం ఇవ్వకపోతే పశ్చాలను చెప్తారు. మీరు కృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉంటే, ఓ కాలేజీలో స్టూడెంట్గా ఉంటే మీకు సర్టిఫికేట్ కావాలని చెప్పంటే వాడు లంచం అడిగితే నేను లంచం ఇవ్వను, జేపీ గారు ఉపన్యాసం విన్నాను, దేశం కోసం ఉప్పొంగిపోతున్నాను, నేను త్యాగం చేస్తానని చెప్పని లంచం కూర్చుంటే వాడేం చేస్తాడు? లంచం ఇవ్వకపోతే పనిచేయనని మీకంటే పెద్ద నియమం పెట్టుకున్నాడు. ప్రాణం పోయినా పనిచేయనని వాడు కూర్చున్నాడు. మీరు 10 సార్లు వెళ్ళాలి రోజును, వారానికి 2 సార్లు తిరగాలి. మీరు కాలేజీ కొట్టి 20 సార్లు తిరిగితే మీకు వాడు ఎవడన్నా మెచ్చి మేకతో కప్పుతాడా? మీ ప్రిన్సిపల్ నుంచి ఏమయ్యా నీకు అటెండెన్స్ లేదు, నువ్వు ఎగ్జామ్ కట్టడానికి లేదు, ఇంటికి పోమంటాడు. లంచం ఇవ్వకపోతే లంచం కంటే ఎక్కువ నష్టం జరుగుతోంది కాబట్టి, కొన్ని సందర్భాల్లో వచ్చే అవకాశం పూర్తిగా పోతోంది కాబట్టి దుఃఖాన్ని దిగమెక్కుని కంట నీరు కారుస్తూ గుండెల్లో కసితో లంచం ఇస్తున్నారు తప్ప సంతోషంగా ఒక్కరు కూడా లంచం ఇవ్వట్ల. లంచం ఇవ్వకపోతే పని జరగదనే వ్యవస్థలో పని జరగకపోతే ఒళ్ళు హోనం అవుతుందనే వ్యవస్థ నిర్మాణం చేయండి, లంచం టక్కున కట్ అయిపోతుంది. అది జరగాలంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు సిటిజన్స్ చార్టర్లు పెట్టండి. లోక్సత్తా ఉద్యమం 9 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో సిటిజన్స్ చార్టర్ పెట్టింది. 5 సేవలకు సిటిజన్ చార్టర్ పెట్టి, కొన్ని సేవలకు 5 రోజుల్లో, కొన్ని 3 రోజుల్లో, కొన్ని 15 రోజుల్లో నిర్దేశించిన కాలం ప్రకారం పని జరిగే ఏర్పాటు చేసి, ఆ పని జరగకపోయినట్టయితే ప్రతిరోజు ఆలస్యానికి 50 రూపాయలు వాడి దగ్గర నుంచి జరిమానా తీసుకుని అది పౌరుడికి పరిహారంగా చెల్లించే ఏర్పాటు అన్నది చేశాం మనం కూడా. అయితే కేవలం గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా వచ్చింది కానీ చట్టం ద్వారా రాలా. అందుకని కొన్ని చోట్ల అమలైంది. ఈ రాష్ట్రంలో కుతుబల్లాపూర్లో